ఇక ఉన్నప్పుడు ఒక అబ్బాయిని మనం ప్రపోజ్ చేస్తే అది యాక్సెప్ట్ ఉండదు. ఓకే. ఇప్పుడు వీడైంది ఒక మొగడు అయ్యింది ఇంకొక ఇట్లా అంటారు, ఆ ఫీలింగ్స్ వస్తాయి. ఆ ఫీలింగ్స్. అవును. ఇప్పుడు ఇలా ఉన్నామంటే ఎవరొకరు ఇది చేస్తారు కదా. ఓకే. అట్లా ఆ ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొన్నా నేను. అవి చలో చెప్పండి. మీ ఫస్ట్ లవ్ ఏంది, మీ ఫస్ట్ క్రష్ ఏంది? మీరు బాయ్ ఉన్నప్పుడు మీకు నార్మల్గా అప్ టు 7th క్లాస్లో ఉన్నప్పుడు మీరు బాయ్ కదా, యాజ్ ఏ బాయ్ ఉన్నప్పుడు అప్పుడు మీకు ఎవరైనా అమ్మాయిలు క్రష్ ఉండేవారా? వెన్ యువర్ క్లాస్? నాకు అమ్మాయిలు చాలా ప్రపోజ్ చేసిండ్రు బాయ్ లో ఉన్నప్పుడు. ఓకే. అది నాకు కామెడీ అనిపిస్తుండే. ఓకే. అంటే మీకే ప్రపోజ్ చేసేవారా? నాకు నువ్వు బాగున్నావు, మహేష్ బాబులా ఉంటావు, అలా ఉంటావు ఇట్లా అనిపిస్తే వీళ్ళేంది నాకు ప్రపోజ్ చేస్తారు అని ఇట్లా అంటుండే. ఓకే. తర్వాత నేను అబ్బాయిల మీద ఫీలింగ్ వాళ్ళకి నేను చెప్పలేదు, నేను ఎప్పుడు బయటపడలేదు, జస్ట్ నా ఫ్రెండ్స్ వరకే తెలుసు. ఆ ఫ్రెండ్స్ కూడా అంటే ఇంటర్ తర్వాత వాళ్ళకి తెలిసింది. టీనేజ్ కాబట్టి ఏదో నార్మల్ గా అన్నట్టు అనుకున్నారు. తర్వాత ఒక ఇంటర్ తర్వాత చెప్పిన ఇట్లా నాకు ఇట్లుంది అట్లుంది అంటే సరే నీ లైఫ్ నీ ఇష్టం అన్నట్టు మాట్లాడారు. దట్స్ ఇట్. ఓకే. అంటే అక్కడి నుంచి వచ్చాక ఆ సర్జరీస్ కావచ్చు, మీకు ఉన్నటువంటి ఫంక్షన్స్ కావచ్చు, లేదంటే ఈ బయాస్డ్ ఉన్నటువంటి కమ్యూనిటీని ఏదన్నా బాధాకరమైనటువంటి ఫంక్షన్స్ ఏమైనా ఉంటాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫంక్షన్లకు వెళ్ళడం కావచ్చు, లేదంటే ఈ థర్డ్ జెండర్ కమ్యూనిటీకి నేను ఎందుకు వచ్చాను అనే రిగ్రెట్ ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా మీరు? అట్లా ఎప్పుడు ఫీల్ కాలేదు, ఎందుకంటే ఇది ఇష్టంతో ఎంచుకుంది కాబట్టి ఆ ఫీల్ రాలేదు నాకు. ఏంటి ఎంచుకున్నారు మీరు? ఒక జాబ్ ఎంచుకోలేదు, యువర్ టర్న్డ్ యువర్ లైఫ్ ఇంటూ థర్డ్ జెండర్. ఒక కమ్యూనిటీని వదిలేసి ఎంచుకున్నటువంటి జాబ్ ఏం కాదు ఇది, మీ లైఫ్. అదే ఏ డిసిజన్ తీసుకున్నా, ఏ బోల్డ్ తనం అందరికి రాదు కదా. ఇప్పుడు ఈవెందో మీరు చూడొచ్చు, ఐదర్ దాంట్లో ఎర్త్ వామ్స్ లో ఉన్నటువంటి ఫీలింగ్స్ రెండు, ఐదర్ ఫాదర్ ఉంటారు, ఆ జెండర్ లో ఫాదర్ ఉంటారు, ఇటు మదర్ ఉంటారు. కానీ అట్ ద టైమ్ ఆఫ్ కాపులేషన్ వచ్చేసి మళ్ళీ మేలో ఫీమేలో చూసుకుంటారు. కానీ మీరు ఎందుకు ఉండలేకపోయారు? అదే జీన్ ప్యాంట్లలో అదే షర్ట్స్ వేసుకుంటూ అది ఇవ్వలేకపోయారా మీరు? అది ఎలా అయింది? ఇప్పుడు మనం ఎన్ని రోజులు ఇలా ఉంటాం, అది రోజు రోజుకి నాకు పెరిగిపోయింది. ఓకే. అట్లా ఏమని వచ్చేది ఫీలింగ్స్ అంతా? ఫీలింగ్స్ అబ్బాయిలు ఇప్పుడు ఎవరైనా స్మార్ట్ హ్యాండ్సమ్ ఉంటారు, ఓకే, వాళ్ళని ఇట్లా అబ్బాయి ఇంత బాగుండు అనే ఒక ఫీలింగ్ వస్తుందా? స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ మీలో వచ్చేదా? డెఫినెట్ గా చెప్పేవాళ్ళ వాళ్ళకి డైరెక్ట్ పోయా? లేదు, అంటే కొందరు మనకి క్లోజ్నెస్ బట్టి వాళ్ళు పరిచయం అయిన కొద్దీ అప్పుడు చెప్తే ఓకే అంటారు. ఓకే. అంటే మీరు ఇప్పటిదాకా మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? లేదంటే ఐ మీన్ థర్డ్ జెండర్ గా మారిన తర్వాత యాజ్ ఎ సమీరా రెడ్డి హౌ మెనీ ప్రపోజల్స్ యు గాట్? చాలా వచ్చినాయండి. ఎట్లా? త్రూ మెసేజా, వాట్సాప్? మెసేజ్ అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్తుంటా కదా, అవును, అట్లా వెళ్తున్నప్పుడు నీ నెంబర్ ఇవ్వు, ఇట్లా ఫంక్షన్స్ ఉన్నాయి మీకు ఇన్వైట్ చేస్తాము అని ఇట్లా నెంబర్ తీసుకుని తర్వాత చాటింగ్ చేసి నువ్వు అంటే ఇష్టము, అట్లా చాలా ఉన్నాయి. మరి అక్కడికి రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కాదా? అది నేను ఫస్ట్ లో లవ్ ఫెయిల్యూరా? ఓ చెప్పాలి, తెలుసుకోవాల్సిందే మేమంతా. ఓకే. ఎవరు లవ్ ఫెయిల్యూర్? ఏ ఏజ్ లో చేసిల్లు? అది నేను చెప్పండి. వచ్చిన కొత్తలో హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో ఓకే ఒక 2 years జర్నీ చేసినాం బాయ్ తో. ఓకే. తను తెలుసా మరి మీకున్నటువంటి ఫీలింగ్స్ తనకు వ్యక్తపరిచారా? చెప్పాను, బట్ ఆయన నువ్వు ఉంటే నాకు పెళ్లి కాదేమో. ఓకే. ఆ పిచ్చిలా తను ఏం చేస్తుంటేవారు వాళ్ళు? పేరొద్దులే సాఫ్ట్వేర్. ఓకే. హౌ యూ అంటే ఎలా పరిచయం, ఎలా దొరికారు మీకు సోషల్ మీడియా? నేను ఒక ఈవెంట్ కి వెళ్ళిన డాన్స్ ప్రోగ్రామ్ అందులో పరిచయం అయ్యాడు. తర్వాత అట్లా నెంబర్ తీసుకొని అట్లా. ఓకే. మీరు కూడా ప్రొసీడ్ అయ్యేవాళ్ళ? చూడడానికి మహేష్ బాబులా ఉన్నారా ఆయన కూడా? లేదు, నార్మల్ గా ఉంటుండే, మంచిగా ఉంటుండే. అరే మీరు మహేష్ బాబుకి మాత్రమే స్పార్క్స్ ఇస్తారని చెప్పారు ఇంత ముందుకు. అవును. ఓకే. ఆయన అట్లా లేకుండే, నార్మల్ గా మంచిగా ఉంటుండే. మేడం మీ హైట్ చూసాను నేను, ఐ వాస్ స్టన్డ్ బై యువర్ సీయింగ్ యువర్ హైట్. నార్మల్ గా ఆడవాళ్ళు ఆ హైట్ ఉండడం మగవారికి నాకు కూడా అంతగా ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మీరు అబ్బాయిగా ఉంటే బాగుండు అని అనిపించింది ఒకసారి. మీ హైట్ కావచ్చు, ప్రభాస్ హైట్ ఎంత మీది? 6 ఏదో సంథింగ్. ఎందుకు ఆడవాళ్లకు ఆ హైట్ కావచ్చు, ఆ కట్టుబొట్టులో ఉన్నటువంటి స్పెషల్ ఏం అట్రాక్ట్ చేసింది? మీరు చెప్తలేరు ఏం అట్రాక్ట్ చేసింది? ఆడవాళ్ళలో ఉన్నటువంటి హావభావాలు ఓకే మీలో ఉన్నాయి, యాజ్ ఎ జీన్ లో మీకు హార్మోన్స్ లో ఉంది. ఆ ఫిజికల్ అపిరెన్స్ ఎలా చూపించుకోవాలని ఉండేది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డెకరేషన్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి మేకప్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి హెయిర్ స్టైల్స్ కావచ్చు, ఆ శారీ కట్టుబొట్టు ఏం ఎక్స్పోజ్ చేయాలని ఉండే మీకు అంతా యాజ్ ఎ లేడీగా? ఇప్పుడు శారీ కట్టుకుంటాం కదా,
కట్టుకునే అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అడుగుతున్నారా? అవును. శారీ కట్టుకున్నప్పుడు అదొక ఫీలింగ్ అనమాట. ఓకే. ఒక మనము అన్నట ఒక ఫీలింగ్. బాయ్ లాగా ఉంటే అంత మైండ్ చాలా దరిద్రంగా ఉంటుండే. ఓకే. ఏమనిపిస్తుంది మీకు బాయ్ లా ఉంటే అప్పుడు? ఇది నాది కాదు ఈ లైఫ్. ఓకే. ఈ బాడీ కూడా నాది కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే అద్దం నాతో మాట్లాడుతుండే. ఓ ఓకే. అద్దం ఎవరైనా చూసి పిచ్చోలా అనుకునేటట్టు అద్దానికి నేను మాట్లాడుకుంటుంటే. ఓకే. ఇది నేను కాదు. ఓకే. అద్దమే చెప్పిందా నిజంగా ఇది కాదురా బై నువ్వు? ఇప్పుడు ఇంత రెడీగా అవుతుందంటే అద్దం నాకు చెప్తుండే ఇది నువ్వు కాదు. ఓకే. చెప్తుండే, మెసేజ్ ఇస్తుండే. నిజంగా మేము మాత్రం అద్దం మాత్రం అదొక ఆత్మ కాదు, దువ్వుకోవడం లేదంటే రెడీ అవ్వడం లేదంటే పౌడర్ రాసుకోవడమే మేమంతా అద్దం వరకు పని. కానీ మీలో మాట్లాడుతుందంటే యూఆర్ సంథింగ్ యూఆర్ హైడింగ్ ఇన్సైడ్. ఓకే మేడం, ఇప్పుడు చదువుకునే టైంలో ఇప్పుడు దాదాపు కొందరు డాక్టర్ చేస్తున్నారు, కొందరు పిహెచ్డి చేస్తున్నారు, కొందరు ఇంజనీర్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు, కొంతమంది మోడలింగ్ కూడా చేస్తున్నారు. మీకున్నటువంటి ఫాలోయింగ్ లో మీకున్నటువంటి అందచందాలతో మీరు దేనిలో రాణించాలనుకుంటున్నారు? నాకు బ్యూటిషియన్ అంటే చాలా ఇష్టం. బ్యూటిషియన్. ఓకే. ఏమేమి చేస్తారు బ్యూటిషియన్ లో? వాట్ యు ఇంట్రెస్టెడ్ అట్ బ్యూటిషియన్? సారీ కట్టేయడం, ఓకే, మేకప్ వేయడం, హెయిర్ స్టైల్, అట్లా అది నా గోల్ అన్నమాట. ఓకే. సారీ అంటే ఎవరు గట్టిస్తారా? ఎలాగో మీకు ఇప్పుడు ఆడవారు, నేను వెళ్తుంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి అయితే నాకు చెప్తుంటారు. ఓకే. మరి ఆడవారికి టచ్ ఇవ్వద్దు కదా మీకు? మీకు ఆడవాళ్ళు అంటే ఈక్వల్ మా ఫీల్ తోటే ఉంటారు వాళ్ళు. అవునా? నాతో వచ్చిన లేడీ కూడా లేడీస్ ఆమె. ఓకే. ట్రాన్స్ కాదు. ఓకే. ఇప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాం మేము. ఓకే. ఎక్కడ పోయినా నాతో పాటే వస్తది. ఓకే. అట్లా ఏం లేదు. మరి మీకు లేడీస్ ని దగ్గర చేసుకునేటువంటి అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.